ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. 2022 వరకు గత పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో 12,000 కోట్లు భారీ మొత్తంతో సహా పెండింగ్ బిల్లుల జమ, ఉద్యోగుల ముఖ్య డిమాండ్లపై ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాల గురించి పూర్తిగా విశ్లేషిస్తున్నామండి. ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఎంతో సానుకూలంగా ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఇక ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఇటీవల ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి 6 కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చలలో సీఎం గారు సానుకూలంగా స్పందించారని, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఈ కీలక అంశాలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన భారీ ఆర్థిక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన సుమారు 32,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో జరిగిన కొన్ని కోతలు ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. పెన్షనర్లకు సంబంధించిన కమ్యుటేషన్లో 3%, అలాగే ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏలో 4% కోత విధించడం జరిగింది. ఇక 2022 నుండి 2024 వరకు సరెండర్ లీవులు బకాయిలు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. ఉద్యోగులందరూ ఈ మొత్తాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత బకాయిల్లో 12,000 కోట్లు మొత్తాన్ని త్వరలోనే చెల్లించడానికి ప్రభుత్వం షెడ్యూల్ను జారీ చేయబోతున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తాలన్నీ జమ అయితే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితికి గొప్ప ఊతం లభించినట్టే. ముఖ్యంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న మరో ప్రధాన సమస్య వారి ఆరోగ్య భద్రత అయిన ఈహెచ్ఎస్. రాష్ట్రంలోని 25 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు కూడా సక్రమంగా వైద్య సేవలు అందడం లేదనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇక ఉద్యోగ సంఘాలు 3 కీలక డిమాండ్లను ప్రభుత్వాన్ని కోరాయి. వాటిలో ఉద్యోగుల హెల్త్ కార్డులకు ఇన్సూరెన్స్ అనుసంధించడం, మరొకటి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో నూతన వైద్యులను నియమించడం, అలాగే ప్రస్తుతం ఉన్న వైద్య చికిత్స సీలింగ్ పరిమితిని తగ్గించడం, తక్షణమే పెంచడం. ఎందుకంటే పెరుగుతున్న వైద్య ఖర్చులకు ఈ సీలింగ్ ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఈ అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉద్యోగులు కోరుచున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిల జమకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే జారీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్న మరో 2 శుభవార్తలు కూడా రాబోతున్నాయని సమాచారం. వాటిలో న్యూ ఇయర్ సందర్భంగా కొత్త పీఆర్సీ కమిటీని నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వేతన సవరణకు మార్గం సుగమం చేస్తుంది. అలాగే పెండింగ్లో ఉన్న అనేక డిఏ విడతల్లో కనీసం 1 లేదా 2 డిఏలను అయినా తక్షణమే చెల్లించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఉద్యోగులు ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతూ సమస్యలు పరిష్కారమై ఉద్యోగ ప్రపంచంలో కొత్త వెలుగు నిండాలని ఆశిద్దాం.